అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వం నుండి వేరే రాష్ట్రాలలో అయితే ల్యాండ్స్ ఇచ్చి వెసులుబాటు కల్పించి ఎన్నో అవకాశాలు కల్పించి ప్రైవేట్ యూనివర్సిటీని ఆహ్వానిస్తున్నారు అధ్యక్ష. మన దగ్గర ఎలాంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించలేదు అధ్యక్ష. ఒక్కొక్క యూనివర్సిటీకి అప్లికేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్క ఎక్స్పర్ట్ కమిటీని ఇచ్చి ఎక్స్పర్ట్ కమిటీ బాగా పరిశీలించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఏవైతే 3 పార్టీ పరంగా ఇచ్చిండో ఏదైతే మాట్లాడుతుండో అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఇచ్చిన యూనివర్సిటీస్ కావు అధ్యక్ష, అవి బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్. అంటే గతంలో 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి వాళ్ళు విద్యారంగంలో ఉన్నారు, విద్యారంగంలో అనుభవం ఉంది. ఒక్కొక్క ఈరోజు ఇస్తున్న ఒక్కొక్క వ్యవస్థలో ఒక విద్యారంగంలో 20,000 మంది స్టూడెంట్స్ 50,000 మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు అధ్యక్ష. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు మా ప్రభుత్వం అడిగిన ల్యాండ్ విషయంలో కానీ అమౌంట్ విషయంలో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయి ఉన్నారు అధ్యక్ష. అవన్నిటిని కూడా ఫాలో అయిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. ఒకటి ల్యాండ్ విషయంలో గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అధ్యక్ష. ఒక 2 కాలేజెస్ అయితే 2 యూనివర్సిటీస్ అయితే చాలా మంచి యూనివర్సిటీస్ అధ్యక్ష. కానీ వాళ్ళు ల్యాండ్ లీజ్ తీసుకొని పెట్టుకుంటామంటే భవిష్యత్తులో మళ్ళీ లీగల్గా ప్రాబ్లం వస్తుందేమని కొంత ఆలోచించి పక్కన పెట్టినాం అధ్యక్ష. వాళ్ళ ల్యాండ్ చూయిస్తేనే మేము ఇవ్వడం జరిగింది, వాళ్ళ లీగల్గా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టే చూడడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సలహాలు ఇచ్చారు అధ్యక్ష. తప్పకుండా వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ సలహాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాము. ఎందుకంటే రీసెర్చ్ బాగా జరగాలన్నారు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ఉండాలన్నారు, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ఉండాలన్నారు. అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అమలు చేయడానికి ఇప్పుడున్న యూనివర్సిటీస్లలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కొంత ముందుకు రావడం కూడా జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా విశ్వవిద్యాలయాలకు ఇప్పటివరకు లేనిది ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాతీయ విద్యా విధానంలో కూడా ఇది అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు అధ్యక్ష, తప్పకుండా ప్రభుత్వ యూనివర్సిటీస్ను స్ట్రెంథెన్ చేస్తాం అధ్యక్ష. తప్పకుండా అది బాధ్యత. ఎందుకంటే కేజీ టు పీజీ వరకు స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనతో ఎన్ని చర్యలు తీసుకున్నాం అనేది మనందరికీ తెలుసు అధ్యక్ష. ప్రతి అడుగులో కూడా స్కూల్ ఎడ్యుకేషన్ నుండి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు ప్రతి అడుగులో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక విజన్తో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు సండ్ర వీరయ్య గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. రిజర్వేషన్ గురించి అడిగారు అధ్యక్ష. యూనివర్సిటీస్లలో రిజర్వేషన్ గురించి అడిగారు అధ్యక్ష. బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్లలో ఇంతకుముందున్న రిజర్వేషన్స్ ఏవైతే పాత కోర్సులకు సంబంధించి ఉంటుందో ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ అట్లాగే ఉంటున్నాయి అధ్యక్ష. కొత్త వాటిలలో మాత్రం యాజమాన్యాలకే అవకాశం ఉంటుంది కాబట్టి అది వాళ్ళు నిర్ణయిస్తారని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరొకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అడిగారు అధ్యక్ష. కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష. కానీ పాత యూనివర్సిటీలు ఏవైతే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో అధ్యక్ష, వాళ్ళకి పాత కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్కి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ మరొకసారి గౌరవ శాసనసభ్యులందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావాల్సిన ఆవశ్యకతను గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి దయచేసి మీరందరూ ఆమోదం తెలపాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు అన్నీ చెప్పారు వాళ్ళు. శ్రీధర్బాబు గారు సార్ అధ్యక్ష, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అండ్ గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ విషయంలో ఏ విధంగా మరి నిబంధనలు పెట్టారో చెప్పారు అధ్యక్ష. ఏదైతే కొత్త యూనివర్సిటీస్ వస్తున్నాయో ఏ ప్రతిపాదితన వారి రిజర్వేషన్స్ని పరిమితం చేయటం జరుగుతుంది. మేము అడుగుతూ ఉన్నాము, కొత్త యూనివర్సిటీస్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి వచ్చిన వరకు అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ప్రభుత్వం పైన ఉంటుందని దీనిపైన గౌరవ మంత్రి గారు స్పందించాలని కోరుతాను. మినిస్టర్ గారు బలాలా साहब स्पीकर साहब, ये प्राइवेट यूनिवर्सिटीज़ जो तेलंगाना हुकूमत यहाँ पर स्टार्ट कर रही है, हम उसका खैर मकदम करते हैं और हम ये भी उम्मीद करते हैं कि ये हुकूमत चाही
तो तेलंगाना को एक हिंदुस्तान का एजुकेशनल कैपिटल बना सकती है। तो हम आज हमारे बच्चे जो बाहर जाकर पढ़ रहे हैं, वो तमाम बच्चों को यहाँ पर प्राइवेट यूनिवर्सिटीज़ आने की वजह से ये तमाम चीज़ों की सहूलत होगी, हमारे बच्चे यहाँ पर ही रहकर पढ़ सकेंगे। हम चाहेंगे कि इस तरीके के इक़दाम गवर्नमेंट और कर अच्छे से अच्छा एजुकेशन तेलंगाना के अंदर लाने की कोशिश करे, और ये हुकूमत कर सकती है। हम इसका खैर मकदम करते हैं। मिनिस्टर गाరు అధ్యక్ష ఇంతకుముందే చెప్పడం జరిగింది అధ్యక్ష, రిజర్వేషన్స్ అనేది వర్తించవని ఇంతకుముందే చెప్పాను అధ్యక్ష. ఒకటి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అంటే కొత్త యూనివర్సిటీస్లలో ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు. పాత యూనివర్సిటీస్లలో పాత స్టూడెంట్స్కి సంబంధించి పాత కోర్సుకు సంబంధించి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది అధ్యక్ష. ఇది దయచేసి గౌరవ సభ్యులందరూ పాస్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. Reply is over. The question is that Telangana State Private Universities Establishment and Regulation Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, clause 1 enacting formula and long title, please say yes. Those are against, please say no. Yes have it, yes have it. Clauses 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. Now, I shall now request the Honorable Minister for Education to move the motion for passing the bill. అధ్యక్ష, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Disaster and Public Health Emergency Special Provisions Bill 2020. Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Disaster and Public Health Emergency Bill 2020. Motion moved. అధ్యక్ష, కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్, ఎకానమీ స్లోడౌన్, ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో మనం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ ఆర్డినెన్స్ తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని ఈరోజు చట్టం చేయడం కోసం సభ ముందుకు తేవడం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వాల యొక్క ఆదాయాలు పూర్తిగా ఆల్మోస్ట్ తగ్గిపోవడం మనం చూసినట్టయితే ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓన్ రెవెన్యూ కేవలం 577 కోట్ల రూపాయలు మాత్రమే రావడం జరిగింది అధ్యక్ష. సో దిస్ ఈజ్ ఓన్లీ పోస్ట్పోన్ అధ్యక్ష. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను మనం పోస్ట్పోన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆర్డినెన్స్ని తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75%, అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల వేతనాల్లో 60%, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50% మనం పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మీరు ఒకసారి చూసినట్టయితే మనము బడ్జెట్లో పెట్టుకున్నటువంటిది ఈ 5 నెలల్లో దాదాపు 75,125 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే మనకు కేవలం 49,131 కోట్ల రూపాయలు రావడం జరిగింది అధ్యక్ష. స్టేట్ ఓన్ రెవెన్యూలో కూడా చూసినట్టయితే దాదాపు 7,851 కోట్ల రూపాయలు ఆదాయం మరి కరోనా నేపథ్యంలో తగ్గినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అధ్యక్ష. అందువల్ల గౌరవ సభ్యుల్ని అందరినీ కూడా కోరేదంటే, అప్పుడు మనం సభ ఫోర్స్లో లేకపోవడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం, దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతున్నాను.
आप कोई बात करते क्या? बलाला साहब, स्पीकर साहब, हम इस बिल का खैर मकदम करते हैं और मजलिस पार्टी इसका सपोर्ट करती है। बट्टी गारू మాట్లాడతారా? అప్రూవ్ చేయమంటారా? సరే, ఇది ని దృష్టిలో పెట్టుకొని డిఫర్మెంట్ ఆఫ్ శాలరీస్ అని చెప్తా ఉన్నారు. కొద్ది కాలం తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు అందరూ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇట్స్ ఓన్లీ టైమింగ్. ఎంత టైం అనేది ఒకసారి మంత్రి గారు క్లియర్గా చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా ఎవరికి ఆందోళన లేకుండా ఉంటుంది. సో ఇది ఉన్న పరిస్థితుల్లో దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గం లేదు కాబట్టి తప్పనిసరిగా దీన్ని మేము కూడా ఒప్పుకుంటాము. మినిస్టర్ గారు, కాకపోతే ఎవరిది కూడా మీరు చెప్పిన స్టిపులేటెడ్ టైంకి కంపల్సరీ ఇవ్వాలి. ఎవరిది కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి మాత్రం ఉండకూడదు. రైట్. ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా ఎవరికి తగ్గించడం కానీ క్యాన్సిల్ చేసేది ఉండదు బట్టి గారు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ డెఫర్మెంట్. అయితే ఇది ఎప్పటిలోగా ఇచ్చేది గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడెప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు ఇస్తాం, ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఇస్తాం, పెన్షనర్లకు ఎప్పుడు ఇస్తాం అనేటువంటిది సవివరంగా అతి త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. the question is that discussion reply is over. The question is that the Telangana Disaster and Public Health Emergency Special Provisions Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 9. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 9, clause 1 enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. Clauses 2 to 9, clause 1 enacting formula and long title do stand the part of the bill. Now I shall request Honorable Minister for Finance to move the motion for passing the bill. Adhyaksha, I beg to that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. Now I request the Minister for Finance to move the motion for taking into consideration of Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2020. Adhyaksha, I beg to move for taking into consideration of the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2020. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and salient features. అధ్యక్ష, ఇది క్వైట్ సింపుల్ బిల్ అధ్యక్ష. గతంలో మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసేటువంటి అధ్యాపకుల యొక్క ఏజ్ను 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే ప్రాసెస్లో ముఖ్యంగా ఆయుర్వేద, హోమియోపతి, యునాని, న్యాచురోపతి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క వయసును 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ఈ యొక్క బిల్ తేవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దీని ఉద్దేశం వల్ల కూడా ఏమైందంటే అధ్యక్ష, చాలామంది రిటైర్మెంట్ దాంట్లో ఉన్నారు, ఎక్స్పర్ట్స్ దొరకడం లేదు. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్యం మీద కానీ విద్యార్థుల చదువు మీద ప్రభావం పడకుండా ఉండడం కోసం ప్రభుత్వం 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దీనివల్ల మన రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, యునానీలో ఉన్నాయి. వీటికి బెనిఫిట్ అవుతుంది. దాదాపు 52 మంది ప్రొఫెసర్స్, అసిస్టెంట్స్ ప్రొఫెసర్స్ యొక్క సర్వీసు పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. విద్య, వైద్యంను మరింత బలోపేతం చేయాలి, అనుభవజ్ఞుల యొక్క సేవలు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. మీరందరూ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాను. Khasa Kadri sir. जनाब स्पीकर साहब, हेल्थ सेक्टर में ये जो हद उम्र मुलाजिमीन की में इजाफा किया गया है, एमआईएम पार्टी की तरफ से हम तायद करते हैं। साथ ही साथ आपके ज़रिए मिनिस्टर साहब को ये कहना चाहते हैं कि आपकी पार्टी के इलेक्शन मैनिफेस्टो में
इंतखाबी मंशूर में तमाम मुलाजमीन के लिए हद उम्र में इजाफे के लिए वादा किया गया था और उन तमाम के लिए अगर इसमें इजाफा किया जाए तो बेहतर होगा। ये सच है कि अब फिलवक्त आप सेहत के मैदान में जो मुलाजमीन हैं उनके हद उम्र में इजाफा किए हैं, हम इसका खैर मकदम करते हैं। साथ ही साथ ये भी याद दिलाते हैं कि आपने इंतखाबी मंशूर में वादा किया था आवाम से कि तमाम मुलाजमीन की भी उम्र में इजाफा, सर्विस की उम्र में इजाफा होगा। हम आपसे यही मुतालबा करते हैं और इसकी तायद करते हैं। शुक्रिया। భట్టి గారు భట్టి గారు అనసూయ గారు ఈ మెడికల్ కాలేజ్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయసు పెంపునకు సంబంధించి ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ అన్న గారు పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో ఏజ్ పెంపకం 58 నుంచి 65 అంటే దాదాపుగా 7 ఇయర్స్ తీసుకున్నారు సార్. అంటే 7 ఇయర్స్ పెంచడం అనేది ఏదైతే ఉందో మరి చాలామంది రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి మంచి అంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు సార్, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని. ఈరోజు 7 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళ కోసం మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు సార్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని. కానీ మనం చూస్తే ఈ మధ్యకాలంలో వేల మంది రిటైర్ అవుతున్నారు కానీ రిక్రూట్మెంట్ లేదు సార్, రిక్రూట్మెంట్ తక్కువ ఉంది. కాబట్టి నిరుద్యోగం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. అంటే ఈ యొక్క ఈ పెంపకం అనేది ఇంకా ఈసారి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకే ఉంటుందా, మొత్తము ఈ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ మొత్తం అంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుందా అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది సార్. ఈ ముఖ్యంగా చూస్తే చాలామంది రిటైర్ అయ్యేటువంటి వాళ్ళను అవుట్సోర్సింగ్లలో పెట్టుకొని చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి స్థానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ కావచ్చు లేదా ఇతరత్ర కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి విధానానికి స్వస్తి పలికి దయచేసి 1-2 సంవత్సరాలంటే ఏమో కానీ 7 ఇయర్స్ అనేసరికి చాలామంది చదువుకున్నటువంటి యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అలాంటి వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ బిల్లును మేమైతే నిరసిస్తూ ఉన్నాం సార్. మినిస్టర్ గారు हमारे पाशा कादरी साहब जो दूसरे एम्प्लॉयज़ के बारे में पूछे वो सीएम साहब और गवर्नमेंट के कंसिडरेशन में है, जल्द से जल्द उसके ऊपर भी निर्णय लेंगे. అనసూయ గారు కోరుతున్నట్టు వీళ్ళకు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టుల్లో కేసులు పడి చాలా సంవత్సరాలుగా స్టేలో ఉంటా ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో మనకేంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ చేసి తగిన ప్రొఫెసర్లు ఉన్నారా లేదా, తగినటువంటి వసతులు ఉన్నాయా లేదా చూసి వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లల్ని చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ప్రొఫెసర్లు రిటైర్ అవుతూ వెళ్తూ ఇంకొక వైపు రిక్రూట్మెంట్ వివిధ కోర్టు కేసుల వల్ల ఆగిపోవడం వల్ల మరి విద్యా సంవత్సరంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు సీట్స్ రాష్ట్రం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో సీట్లు కోల్పోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధనలో ఇబ్బంది రాకుండా ఆ కళాశాలలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ యొక్క ఓన్లీ టీచింగ్ స్టాఫ్కు మాత్రమే మనము ఈ వయోపరిమితి పెంచడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఎవరికి కూడా పెంచడం లేదు. కేవలం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వరకు మాత్రమే పెంచుతున్నాం. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే వయోపరిమితి యొక్క బెనిఫిట్ లభిస్తుంది. రిప్లై బై మినిస్టర్ ఇస్ ఓవర్. ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరిన్యూషన్ అమెండ్మెంట్ బిల్ 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. Clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, clause 1, enacting formula and long title, please say yes.
Those are against, please say no. Yes have it, yes have it. Clause 2 and 3, Clause 1 enacting formula and long title do stand part of the bill. Now, I shall now request the Honorable Minister for Finance to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes have it, yes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Fiscal Responsibility and the Budget Management Amendment Bill 2020. Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Fiscal Responsibility and Budget Management Bill 2020. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and silent features of the bill. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం